నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈసారి టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏ పార్టీ ఎక్కడ తగ్గకుండా గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నాయి. టీడీపీ అయితే పొత్తు కూడా పెట్టుకుంది. దీంతో వైసీపీ ఒంటరిగా బరిలో నిలుస్తుంటే టీడీపీ మాత్రం జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేయగా తాజాగా టీడీపీ కూటమి తాజాగా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అయితే కూటమి కూడా మేనిఫెస్టోలో ఉచిత హామీలను పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ సర్వే నిర్వహించింది. 34 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేపట్టింది. 662 మంది సిబ్బంది ద్వారా 3,82,576 శాంపిల్స్ సేకరించి సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కూటమి 97 స్థానాల్లో విజయం సాధిస్తుందని, 108 నుంచి 120 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. వైసీపీ 34 సీట్లను కైవసం చేసుకుంటుందని, ఆ పార్టీకి 41 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది. 43 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నడుస్తుందని పేర్కొంది. ఉత్తరాంధ్ర రీజియన్లో 34 స్థానాలు ఉండగా కూటమి అత్యధికంగా 18 స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 7 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 9 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉందని తెలిపింది. గోదావరి జిల్లాలో 34 స్థానాలకు కూటమి 23 స్థానాలు, వైసీపీ కేవలం 6 సీట్లు మాత్రమే సాధిస్తుందని, 5 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉందని తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూటమి 39 స్థానాల్లో గెలుపొందుతుందని, వైసీపీ కేవలం 4 స్థానాలే గెలుచుకుంటుందని, 11 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉందని తేల్చింది. జగన్ రాయలసీమపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. 1-2 సీట్లు మినహా సీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ కూటమి 18 నుంచి 22 స్థానాలు గెలుస్తుందని, వైసీపీ 30 నుంచి 44 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. అయితే ఇప్పటి వరకు చాలానే సర్వేలు బయటకు వచ్చాయి. కానీ ఈ రకంగా సర్వే చేయడం కొత్తగా ఉంది. రైస్ సర్వేలో కూటమిదే విజయమని తేలింది. అలాగే గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి ఏపీలో విజయం కూటమిదే అని చెప్పారు. అయితే ఈ సర్వేలు, పీకే వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.